ఫోన్ ట్యాపింగ్ కేసులో సుదీర్ఘంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు కొనసాగిన విచారణలో కొన్ని ప్రశ్నలకు అధికారిక వ్యక్తిగతం అంటూ ప్రభాకర్ రావు సమాధానం దాటవేసినట్టుగా సిట్ తెలిపింది. కొన్నింటికి రాతపూర్వకంగా సమాధానాలు తీసుకున్నామన్న సిట్ ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకోలేదని తెలిపింది. అలాగే ఈ నెల 14 మళ్లీ విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులు కలిపి సిట్ విచారించనుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ జాడుతారు. కుమార్, ఇంకా ఏం చెప్పింది సిట్? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావుని సిట్ అధికారులు రెండోసారి విచారించారు. ముఖ్యంగా ఈ విచారణలోని ప్రభాకర్ రావు 9 గంటల పాటు విచారణ అయితే ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. సిట్ అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి మాత్రమే ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరొకసారి 14న మళ్లీ రావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకు ఏదైతే ప్రభాకర్ రావు అయితే సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నింటికి కూడా అది అధికారికం అలాగే వ్యక్తిగతం అంటూ కూడా సమాధానం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత పోలీసులు కూడా మరికొందరిని త్వరలోనే విచారించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎల్లుండ ప్రణీత్ రావు అలాగే ప్రభాకర్ రావు ఇద్దరిని కలిపి సిట్ అధికారులు విచారించేందుకు కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా స్వాధీనం చేసుకోలేదు. ముఖ్యంగా తను వాడిన 2 సెల్ ఫోన్లు తీసుకొని రావాలంటూ కూడా సిట్ అధికారులు చెప్పినా సరే ప్రభాకర్ రావు దాన్ని అయితే తీసుకురాలేదని తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా కొన్నిటిని ఏదైతే రాతపూర్వకంగా కూడా సమాధానాలు అయితే సిట్ అధికారులు అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోలీసులు ముఖ్యంగా ప్రభాకర్ రావు విచారించేందుకు తన దగ్గర నుంచి సమాధానాలు రాబెట్టేందుకు కూడా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారనే చెప్పొచ్చు. కానీ ఇటు ప్రభాకర్ రావు ఇంకా సహకరించకపోవడంతో కూడా 14వ తారీఖున మరొకసారి విచారణకు రావాలని చెప్పారు. అదే రోజు ఏదైతే ఇందులో మొదటగా అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు ఇద్దరిని కలిపి విచారిస్తారు. ముఖ్యంగా ప్రణీత్ రావు గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంది సతీష్.